హాయ్ హలో అందరికి నమస్తే. వెలుగు టీవీ కొత్తగా వీకెండ్ హైలైట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీకెండ్ హైలైట్లో మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉంటారు కదా, ప్రతి వారం కొత్త పలుకుని రాస్తూ దాంట్లో అన్ని పాత పలుకులు, ఆ పాత పలుకులు కూడా కామన్గా ఉండేటువంటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో దీనికి సంబంధించి ఆయన తన కొత్త పలుకుల్లో రాస్తూ మళ్ళీ జగన్ వస్తే అనేటువంటి ఒక భయం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక సిగ్నల్ అయితే ప్రతి వారం ప్రతిరోజు ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కొత్త పలుకు రూపంలో ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారికి సిగ్నల్స్ ఇస్తుంటారు అనమాట. చాలా జాగ్రత్తగా ఈ పని చేస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇమేజ్ తగ్గుతుంది, ఈ పని చేస్తేనే మనల్ని నమ్ముతారనేటువంటి కొన్ని సిగ్నల్స్ ఆయనకి ఇస్తుంటారనమాట. సో ఈరోజు కొత్త పలుకులు కూడా అదే ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించి వీడియోలు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మరి ఆర్కే గారి కొత్త పలుకులకు సంబంధించి మన కౌంటర్ ఏంటి అనేటువంటిది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఛానల్లో కానీ తన పత్రికలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎప్పుడైనా కొత్త పలుకుల్లో రాశారా? ఎప్పుడూ రాయలేదు. ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించి అప్పుడప్పుడు అవినీతికి సంబంధించి రాస్తారు. అది ఎందుకు రాస్తారు కూడా అందరికీ తెలుసు. తన పని కానప్పుడు, తనకు కమిషన్లు అందనప్పుడు కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టడానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక సిగ్నల్ ఇస్తారనమాట, నా పనులు కావడం లేదు అని చెప్పి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వార్త రాగానే ఆ మరుసటి రోజే ఖచ్చితంగా ఈయన పనులు అవుతాయని చెప్పి ఒక టాక్ కూడా ఉంది. సో అందుకే ప్రభుత్వానికి సంబంధించి అప్పుడప్పుడు వ్యతిరేకంగా రాస్తూ ఉంటారు. కానీ ప్రజల సమస్యలకు సంబంధించి ఎప్పుడు కూడా తన పత్రికలు, తన కొత్త పలుకులు ఎప్పుడూ రాయడు. ఎప్పుడో దూరం సంగతి పక్కన పెడదాం. ఈ వారంలో ఒకసారి ఆలోచన చేయండి. 5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారనేటువంటి వార్తను మనం చూసాం. ఈ కొత్త పలుకులు ఎప్పుడైనా దానికి సంబంధించి రాశారా? లేదు. రైతుల మిర్చి పంటకు సంబంధించి గతంలో జగన్ గారి హయాంలో 27,000 ధర క్వింటాలకు ఉంటే ఇప్పుడు 7-8,000కి పడిపోతున్నటువంటి క్రమంలో రైతుల కన్నీళ్లకు సంబంధించి, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలు అంటాం మనం, గుంటూరు కారం అంటాం, మిర్చి అంటే ఫేమస్ అంటాం, అలాంటి చోట్ల మరి దారుణంగా పడిపోయినటువంటి క్రమంలో మరి ఆ రైతుల కన్నీటి గాథలు మనం ఎప్పుడైనా కొత్త పలుకులు ఎక్కడైనా ప్రస్తావించామా? లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి రోడ్లకు సంబంధించి సంక్రాంతి పండుగ వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ అయిపోయింది, రోడ్లు ఏమైనా కంప్లీట్ చేశామా? లేదు. మళ్ళీ ఉగాది అయిపోయింది, మళ్ళీ దసరా అయిపోతుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతి కూడా వస్తుంది. రోడ్లు కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడెక్కడ రోడ్ల సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కొత్త పలుకుల్లో మనం ఎప్పుడైనా రాశామా? లేదు. వైసీపీ కండువ పైన గెలిచినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరికి సంబంధించి అవినీతి సొమ్ముతో తన పార్టీలో చేర్చుకొని ఈ డిప్యూటీ మేయర్ మాదే, ఈ మేయర్ మాదే, ఈ జడ్పీటీసీ మాదే, ఈ ఎంపీపీ మాదే, కూటమి గెలుపు, కూటమి విజయ కేతనం, వైసీపీకి షాకు, జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకు, ఈ రకంగా వార్తలు రాస్తాం. కానీ ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి వాళ్ళు, వేరే పార్టీ మీద కండువ మీద గెలిచినటువంటి వాళ్ళను ఈ పార్టీలకు తీసుకోకూడదని చెప్పి ఎప్పుడైనా మనం కొత్త పలుకులో రాశామా? లేదు, రాయం. మనం ఏం రాస్తాం? జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి బయటనే ఉంటే మరి ప్రజల్లోకి తిరుగుతాడు. కాబట్టి ప్రజల్లోకి తిరిగితే జగన్మోహన్ రెడ్డి బలం పెరుగుతుంది, ఇక్కడ కూటమి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతుంది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనకు ఇబ్బంది కదా. సో అది జరగకూడదంటే ఏం చేయాలి? తను ఏదైతే కొత్త పలుకులు అని చెప్తారో అందులో పాత పలుకులు రాస్తూ జగన్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నం ఈ వారం కూడా తన కొత్త పలుకుల రూపంలో చెప్పేటువంటి, ప్రజలను నమ్మించేటువంటి ఒక ప్రయత్నం లిక్కర్ స్కామ్ అని చెప్పి మరి కొత్త పలుకుల్లో రోతరాజులు రాసినటువంటి పరిస్థితి. ఇందులో ప్రతి అక్షరంలో కూడా జగన్ అంటే భయం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే నాకైతే అనిపించింది. మరి మీరు కూడా ఇదంతా చూసిన తర్వాత భయం ఉందో లేదో మీరు కూడా చెప్పండి. తర్వాత ఇక్కడ విజయసాయిరెడ్డి గారికి సంబంధించి, రాజకేశ్ రెడ్డికి సంబంధించి, సజ్జల శ్రీధర్రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినటువంటి క్రమంలో వీళ్ళు జగన్ గారి పేరు ఏ క్షణమైనా చెప్పొచ్చు, విజయసాయిరెడ్డి ఏ క్షణమైనా, ఎందుకంటే నెంబర్ 2గా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆఫీస్లో ఏమేమి జరిగినా అవన్నీ కూడా విజయసాయిరెడ్డికి తెలుసు. ఏ క్షణమైనా ఆయన నోరు విప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం, ఆ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉచ్చు బిగుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. లిక్కర్కి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారు? ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది వైసీపీ హయాంలో ఒక పాడి ఆవులాగా చూశారు. ఇక్కడ
ఊరు పేరు లేనటువంటి కంపెనీలు. ఎక్కడ ఊరు పేరు లేని కంపెనీలు? 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు వీళ్ళ హయాంలో నడిపారు. వాటికి సంబంధించి వారి పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. ఇప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆ డేటా ఉంటుంది, ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది. కావాలంటే దాన్ని పరిశీలించుకోవచ్చు, ఇది అవునో కాదో. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళది, ఈయన చెప్పేది ఎత్తుంది, నాసిరకం మందుతో ప్రజలను చంపేస్తారు అని అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న బ్రాండ్లు ఏవైతున్నాయో ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో అమృతాలు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో విష పదార్థాలు, విషం, ప్రజల ప్రాణాలు తీసేటువంటి మద్యం, నాసిరకం మద్యం వీళ్ళు చెప్పేటువంటిది. సో మరి జగన్ గారి హయాంలో కనుక అదే నాసిరకం మందు తాగి చనిపోయినటువంటి వారు ఉన్నారనేది చెప్తా ఉన్నారో, మరి వారికి సంబంధించినటువంటి లిస్టు ఉందా, మరి దానికి సంబంధించిన డాక్టర్ రిపోర్ట్ ఏమైనా ఉందా, పలానా జగన్ గారు తెచ్చినటువంటి బ్రాండ్ తాగడం వల్ల ఈ పలానా వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎక్కడైనా సర్టిఫికేట్ ఉందా, ఎక్కడైనా ఘటన జరిగినట్టుగా దానికి ఉన్నటువంటి సమాచారం కనుక ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళి ఈ రిపోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి, ఇది తాగడం వల్ల ఇది చనిపోయాడు, ఇది జగన్ గారి హయాంలోనే, ఇగో పలానా బ్రాండు, ఇది బ్రాండ్ తెచ్చింది ఎవరు, జగన్ గారు తెచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా అని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కోర్టుకి సమర్పించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది. అది పని చేయగలరా? మనం చెయ్యం. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉన్న ఏంటి, మన దగ్గర పత్రిక ఉంది, మీడియా ఉంది, మన చేతిలో పెన్ ఉంది, మనకి నచ్చినట్టు రాసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాం. ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఇది వీళ్ళు చెప్పేది. మళ్ళీ వీళ్ళ హయాంలో జరిగినట్టు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో డైరెక్ట్ వీళ్ళే మద్యం అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు అవినీతి చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? ప్రభుత్వానికి సొమ్ము వస్తుంది. ప్రభుత్వానికి సొమ్ము వస్తుందంటే ప్రజలకు వస్తున్నట్టే కదా. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాడు కదా. మరి ప్రభుత్వానికి ఎక్కడ సొమ్ము వస్తుంది? రావటం లేదు కదా. పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్టిలరీస్ ఒప్పందం ఏదైతుందో వాటిని మాత్రమే కంటిన్యూ చేస్తారు. వీళ్ళు కొత్తగా తీసుకునేది ఏం లేదు వైసీపీ పార్టీ హయాంలో. వీళ్ళు వైసీపీ పార్టీ నాయకులు అదే చెప్తున్నారు, దమ్ముంటే మీరు నిరూపించండి అని చెప్పి ఛాలెంజ్ వేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకేమంటారంటే మహాఘాతకం అంటున్నారు వీళ్ళు. ఇదంతా చేయడం మహాఘాతకం. ఈ ఆర్థిక నేరం చేస్తే ప్రజలు సహిస్తారేమో కానీ ఈ మద్య విషయంలో మోసం చేస్తే, ఈ మాఫియా చేస్తే మాత్రం ప్రజలు సహించరు అని చెప్తా ఉన్నారు. మహాఘాతకం అంటే ఏంటి అసలు? మహాఘాతకం అంటే విజనరీ కలిగినటువంటి 40 సంవత్సరాల సీనియారిటీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో ప్రజలను ఉద్దేశించి తమ్ముళ్ళు మద్యం తాగండి, సాయంత్రం పూట అయితే మీకు నాణ్యమైనటువంటి మద్యం ఇస్తా, 99కే మద్యం ఇస్తా అని చెప్పడం చూడు మహాఘాతకం. అది మద్యాన్ని తాగమని ప్రోత్సహించడం మహాఘాతకం. ఆ మద్యం తాగడం వల్ల కుటుంబాలు నాశనమై రోడ్డున పడుతున్నాయి. సో అది మీరు అది ఘాతకం అవుతుంది. దాని గురించి మనం చెప్పాం కొత్త పలుకులు, దాని గురించి రాయం మనం. బెల్ట్ షాపులు ఎక్కువ పెట్టుకోమని చెప్పి, పర్మిట్ రూములు ఎక్కువ పెట్టుకోమని చెప్పి, మద్యం సిండికేట్లు మీరే అంతా సంపాదించుకొని మీ జేబులు నింపుకొని ప్రజల పొట్ట కొడతా ఉన్నారు చూసినారా? ఆడవాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలో బెల్ట్ షాపులు పెడుతున్నారు చూసినారా? ఇది మహాఘాతకం అంటారు. జరగని అవినీతిని జరిగిందని చెప్పి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు చూసారా? దీన్ని మహాఘాతకం అంటారు. జగన్ గారు లిక్కర్ స్కామ్లో దేశ బడ్జెట్నే దాటిపోయిందని చెప్పి అబద్ధం చెప్పాం కదా, దీన్ని మహాఘాతకం అంటారు. దేశ బడ్జెట్ 60 లక్షల కోట్లు దాటిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు 3200 కోట్లకు వచ్చారు. ఇక్కడ ఎన్ని లక్షల కోట్ల నుంచి 3200 అంటే ఎంత? ఇది తప్పుడు వార్తలు కదా. ఇది మహాఘాతకం కదా. ప్రజలను తప్పుదో పట్టించడం మహాఘాతకం కదా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం మహాఘాతకం కదా. సిండికేట్ల రూపంలో విలువలు సంపాదించుకొని ప్రజలు కడుపుకోవడం మహాఘాతకం కాదా? తిరుపతి తొక్కిసలాటలో అనేక మంది చనిపోతే ఆ నిజాలు బయటికి రాకుండా, దానికి సంబంధించిన వారికి న్యాయం చేయకుండా ఇప్పటి వరకు కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది మహాఘాతకం కాదా? దేశంలో హిందువులు ఆవును అమ్మలాగా చూస్తారు. అలాంటి ఆవులు మరి వీళ్ళు గో సంరక్షణ చేయలేక వదిలేస్తే నిండు చూలాలు చనిపోతే మరి అది మహాఘాతకం కాదా? తిరుపతి లడ్డుకు సంబంధించి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అని చెప్పి, లేని దాన్ని ఉందని చెప్పి మరి అందరి మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు దాన్ని మహాఘాతకం అన్నారా? దీన్ని మహాఘాతకం అంటారు. అండ్ అదేవిధంగా ఇంకేమంటారంటే జగన్ ప్రతిదానికి చంద్రబాబు నాయుడు మీదే కామెంట్ చేస్తారు అని అంటాడు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నప్పుడు టక్కున పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిపోతారు, ఏదో ఒక అబాండం వేసిపోతారు. ఆ మధ్య కదా లడ్డు గురించి మాట్లాడి సనాతన ధర్మం అని కొన్ని రోజులు, తర్వాత ఇంకొన్ని రోజులు ఇంకో టాపిక్ మాట్లాడి టక్కున ఆయన వెళ్ళిపోతారు. ఆయన రాలేదనుకోండి వై షర్మిల గారు వస్తారు. మరి ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను కాదు. కానీ వాళ్ళు ఆ రకంగా ప్రశ్నించినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? వాళ్ళ కోసమే ప్రశ్నిస్తున్నారని ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా పత్రికలు ఏం చేయాలి? ప్రతిపక్ష హోదా లేదని మీరు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గురించే ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ మీరు చేస్తున్న తప్పుల గురించి ఏమైనా ప్రశ్నించామా? మన కొత్త పలుకులు రాస్తామా? రాయం. అట్లాంటప్పుడు ఏమనుకుంటాం? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతోనే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు దీని వెనక ఉన్నారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. అందులో ఏమాత్రం డౌటే లేదు. ఇప్పుడు మీరు అనడం లేదా? దేశంలో ఏం జరిగినా కూడా దీని వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు అని అంటారు. ప్రతి దానికి జగన్ 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 అంటారు. మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోతే
మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉంటే జగన్ మీదకి నెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, తద్వారా లబ్ధి పొందే విధంగా కుట్రలకు తెరలేపుతా ఉన్నారు అని చెప్పి మీ పత్రికల్లో, మీ ఛానల్లో న్యూట్రల్ జర్నలిజం చేసే వ్యక్తుల చేత ఆ రకంగా చెప్పించారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డే. అది ఏం జరిగింది, దాని వెనుక కుట్ర ఉందా, యాక్సిడెంటా, ఇంకోట అని చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? మీ తప్పులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే అంతెందుకు? వీరే చౌదరి ఎపిసోడ్కి సంబంధించి అన్ని వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి, అన్ని వేలు కూడా వైసీపీ పార్టీ వైపు చూపిస్తున్నారన్నారు. అసలు నిర్ధారణ కాకముందే, ఏం జరగకముందే, ఏం తెలుసుకోకముందే అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు, రెచ్చిపోతున్న వైసీపీ మూకాలు, రెచ్చిపోతున్న వైసీపీ గుండాలని చెప్పి ఏ రకంగా చెప్తారు? దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ఏమైంది తీరా? ఏం బయటకు వచ్చింది? అదే పార్టీలో, అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళే మద్యం సిండికేట్ వ్యవహారంలో, అదేవిధంగా రేషన్ మాఫియా వ్యవహారంలో, రియల్ ఎస్టేట్ వ్యవహారంలో, వాళ్ళ లావాదేవీలకు సంబంధించి, వాళ్ళ ఆధిపత్య పోరుకు సంబంధించి ఒకరికి ఒకరు పడక చంపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మీ పార్టీలో మీరే, అంటే మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది మీ కంపెనీ ముంచినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా మీరు చేసుకొని అది జగన్మోహన్ రెడ్డి ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేస్తారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. మీ హయాంలో ఎమ్మెల్యేలు అవినీతి చేసి కూడా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. మీరు ఎన్నైనా అనొచ్చు, ఎన్నైనా అంటారు లేని దాని గురించి. ఇక్కడ ఉన్నదాని గురించి అనేసరికి బాధ కలుగుతుంది. ఇక కుంభకోణం జరిగింది, శిక్ష పడాల్సింది. ఖచ్చితంగా శిక్ష పడాల్సింది కాదని ఎవరు అన్నారు? ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కనుక తప్పు చేస్తే, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక ఉంటే, ఈ కుంభకోణం లిక్కర్ స్కామ్ ద్వారా చాలామంది చనిపోయి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. మరి ఆధారాలు ఉన్నాయా? లేవు. మొన్న ఏసీబీ కోర్టుకి తీసుకుపోయినారు రాజకేశ్వరరెడ్డిని. తీసుకుపోయిన తర్వాత ఏమైంది? కోర్టు ఏమైనా ప్రశ్నించింది అక్కడ? మరి ఇక నిందితుడిని తీసుకుపోయినప్పుడు నిందితుడి పేరు ఎఫ్ఐఆర్ఓ లేకపోవడం ఎక్కడైనా మనం చూసామా? కోర్టు అదే ప్రశ్నించింది. ఏముందా ఇక్కడ? నిందితుడి పేరే లేదు ఇక్కడ. 3,200 కోట్లకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి సంబంధించిన డేటా ఉండాలి కదా. 6-7 నెలల కాలం కావస్తుంది కదా, ఆస్తులు జప్తు చేశారా? మరి ఏమన్నా మీరు సీజ్ చేయడం జరిగిందా? ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డేట్ అయిందంటే కూడా ఏమీ లేదు. మరి 7 నెలల కాలం ఏం చేశారు? కేసు పెట్టి సిట్ దర్యాప్తు చేసింది. ఏం దర్యాప్తు చేసింది? ఏమీ లేదు. ఏం చేయాలి ఏదో ఒకటి చేసి జగన్ ఇరికించాలని ఒక ప్రయత్నమే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతే కదా. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇన్ని తప్పులు మాట్లాడినటువంటి కోర్టు కూడా మరి రాజకేశ్వరరెడ్డిని రిమాండ్కు పంపించింది. మరి ఎందుకు పంపించిందో మనకైతే తెలియదు. ఆ కోర్టు వ్యవహారం కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు అనుకోండి. అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపి ప్రభుత్వమే మద్యం సేవలు తగ్గిస్తే కూడా మరి అవినీతి జరిగిందంటే ఏ రకంగా అవినీతి జరిగిందో, మద్యం తక్కువ అమ్మితే మరి ఏ రకంగా లంచాలు వస్తాయనేటువంటిది అసలు మనకు అర్థం కాలేదు. ఇంకో లాజిక్ ఏంటంటే, అవినీతి చేస్తే ఒప్పుకుంటారు కానీ మద్యం మాఫీ చేస్తే ప్రజలు ఒప్పుకోరు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. మరి ఈ లాజిక్ ఏదో నాకైతే అర్థం కాలేదు. సిట్ అధికారులు అన్ని ఆధారాలు సేకరించారు, కానీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండే అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుందంట. ఎందుకు తలెత్తుతుంది? ఏం లేదు కాబట్టి ప్రశ్న తలెత్తుతుంది. ఏమన్నా అంటే మీరు వదిలిపెడతారా? చిన్న ఏది దొరికినా కూడా చిన్నగా ఏదైనా ఉంటే మామూలుగా రచ్చ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుందంటే ఏమి లేదనే కదా. పైగా ఈ ఎలివేషన్ చూడండి, ఇంకా ఎలివేషన్ ఎట్లా ఇచ్చారు చూడండి. జగన్మోహన్ రెడ్డి అందరూ లిక్కర్ స్కామ్ సంబంధించి అందరూ భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదంట. జగన్మోహన్ రెడ్డి అసలు తొనకకుండా ఉన్నారంటే ఎందుకు భయపడతారు? తప్పు చేసినప్పుడు భయపడతారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? గతంలో ఎన్నో 6 లక్షల కోట్ల అవినీతి చేశారని చెప్పారు. ప్రూవ్ అయిందా? లేదు. 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమైంది? బయటకు వచ్చాడా లేదా? జీవితాంతం జైల్లో ఉంటారా? లేదు. మరి కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి భయపడ్డారా? లేదు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? 2 తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత అది కూడా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడంతో కొంచెం ఈ పథకాలు అవే చెప్పడంతో అధికారంలోకి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి అసాధారణ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే మరి ఇవన్నీ చేశాడు కదా. ఖచ్చితంగా అసాధారణ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే. ఎందుకంటే అప్పుడు జైల్లో పెట్టినా కుంగిపోలేదు, చిరునవ్వుతూనే ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నా కూడా బయటకు వచ్చాడు, పాదయాత్ర చేశాడు. మళ్ళీ ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా భయపడలేదు. ఆ కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఆ తీఆర్ జైలను, ఆ జైలు, ఈ జైలను కూడా భయపడలేదు. తన పార్టీని తను నిలబెట్టుకుని ప్రతిపక్ష హోదాలో తన పాత్ర సమర్థవంతంగా పోషించుంటూ ప్రజలకు వెళ్ళి మళ్ళీ అధికారాన్ని చేపట్టాడు. మొన్న ఘోరమైనటువంటి ఓటమి, ఊహించినటువంటి ఓటమి. కుంగిపోయినాడా? కుంగిపోలేదు. మరి దానికి సంబంధించి ఈయన ఏమంటాడు? ఓడినా కూడా కుంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. కుంగిపోడు అదే కదా. జగన్మోహన్ రెడ్డి అసాధారణ మనస్తత్వం మీరే చెప్తా ఉన్నారు కదా. ఎలివేషన్ ఇక్కడ, ఈ ఎలివేషన్ని వైసీపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మరి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఇది వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారి ప్రస్తావన కూడా వచ్చింది. ఇక్కడ కేసీఆర్ గారు 1 సంవత్సరం టైం పట్టిందంట కోలుకోవడానికి. ఇప్పటికి కూడా ఆయన మొన్న ఆ మధ్య ఒకసారి అసెంబ్లీకి వచ్చిపోయినాడు, అంతే. ఇంకా యాక్టివ్ కాలేదు. బాబు గారు కోలుకోవడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి కోలుకోవడానికి 3 నెలల టైం పట్టింది. 3 నెలలకే జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయిపోయాడు. మళ్ళీ జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ నేనే వస్తా అని చెప్పి జగన్ మాట్లాడుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా వస్తాడు, నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి నమ్మకం, అది ఏ లీడర్ అయినా చెప్పాల్సింది అదే కదా. మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ధైర్యంగా చెప్పాలి. నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాడు. మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పుకోండి, మేము వస్తామని చెప్పి.
ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే నమ్మకం లేదు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారో లేదనేటువంటి అపనమ్మకం మీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడేమో ఒక భయంతో కూటమి భయపడతా ఉంది, ప్రజలు కూడా భయపడతా ఉన్నారని చెప్పి ఈయన కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూటమి భయపడడంలో అర్థం ఉంది, ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు భయపడుతున్నారని చెప్పి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డి వస్తున్న ప్రజలు భయపడుతూ ఉన్నారంట. కాబట్టి ప్రజలు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు భయపడకుండా జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పి ఈయన వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడతారు ప్రజలు? నిజంగానే ప్రజలు భయపడుతున్నారే అనుకుందాం. మరి మీరు పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదా, విడివిడిగా పోటీ చేయండి. మరి పొత్తు విడిపోకూడదు, 15 సంవత్సరాల వరకు మనం ఉండాలి, ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని చెప్పి మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే దాని అర్థం ఏంటి? మనం విడివిడిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మనం ఓడిపోతామనేటువంటి భయం మీలో ఉందా లేదా? ఇక్కడ ప్రజలు ఎట్లా భయపడుతున్నట్టు లెక్క? కూటమి భయపడతా ఉంది, కొత్త పలుకు రాసేటువంటి మీరు భయపడతా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా భయపడడం లేదు. మీరిచ్చినటువంటి అబద్ధపు హామీలు నమ్మి ఇంత మోసపోయామా, ఈ 4 సంవత్సరాల కాలం మన భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. నిజంగానే మీలో భయం లేకుంటే కనుక ఖచ్చితంగా విడివిడిగా పోటీ చేయండి. జగన్కి 11 సీట్లే వచ్చినాయంటారు కానీ భయపడతారు, జగన్కి ప్రతిపక్ష హోదా లేదంటారు కానీ భయపడతారు. మరి జగన్ చూస్తే ప్రజలు భయపడతా ఉన్నారు, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి భయం ప్రజల్లో ఉంది అని చెప్తారు, కానీ విడివిడిగా మాత్రం పోటీ చేయరు. కలిసే ఉంటాం, కొట్లాడుకుంటాం, కానీ విడిపోము, కలిసే పోటీ చేస్తాం, లేకపోతే అమ్మో జగన్ వచ్చేస్తాడనే ఒక భయం అయితే చాలా క్లియర్గా మీ ప్రతి అక్షరంలోనే కనిపిస్తూ ఉంది. జగన్ 2.0 ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందనేటువంటిది మీకు బాగా తెలుసు. 2.0 ఎఫెక్ట్తో అంటే చాలా మార్పులు చేసుకుంటున్నారు. తన తప్పులు తెలుసుకుంటూ, కూటమి యొక్క తప్పులను కూడా ప్రశ్నిస్తూ, తన క్యాడర్కు భరోసానిస్తూ, పార్టీని క్యాడర్లో లీడర్లు పోయినా కూడా క్యాడర్ని నిరుత్సాహపరచకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాని ప్రభావం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే మీరు ఇక్కడ ప్రతి అక్షరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేందుకు, ప్రజల్లో పలచన చేసేందుకు ఏదో ఒక కేసు పెట్టి ఇరికించి అరెస్ట్ చేసి లోపల పెట్టాలనేటువంటి ఒక తాపత్రయం అయితే ప్రతి అక్షరంలో కనిపిస్తూ ఉంది. సో ఎన్ని రాసినా ఎన్ని చెప్పినా కూడా ఫైనల్గా తీర్పిచ్చేది ప్రజలే. మరి ప్రజలు భయపడతా ఉన్నారా, మీరు భయపడతా ఉన్నారా, ఎవరు భయపడతారా అనేటువంటిది ఫైనల్గా ఎలక్షన్స్లో ప్రజలు తీర్పునిస్తారు. సో అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటి అనేటువంటిది. విడివిడిగా పోటీ చేసే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది, మేము సింగిల్గానే వస్తామని ఇప్పటికీ చెప్తా ఉన్నారు. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటూనే మేము ముగ్గురం కలిసే ఉంటాం, ముగ్గురు వెళ్తేనే మాకు విజయం, లేకుంటే లేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా జగన్ 2.0 ఎఫెక్ట్ అయితే ఈయన రాతల్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జగన్ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మరి ఏం చేసినా అరెస్ట్ చేయాలని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇస్తూ ఉన్నారు. నాకైతే ఈ కొత్త పలుకు చూసిన తర్వాత ప్రతి అక్షరంలో భయం కనిపిస్తూ ఉంది. ఆయన తనకు తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎలివేషన్ అనేటువంటిది ఈ కొత్త పలుకులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో ఏమీ లేదనేటువంటిది కూడా ఈయన రాతలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఇరికించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.